ఈ రోజున మోడీ సారథ్యంలో అమిత్ షా సారథ్యంలో ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా వాడుకుంటా ఉందో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ మనీ లాండరింగ్ అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకంటే అక్కడ ట్రాన్సాక్షన్ ఎక్కడ కూడా జరగలేదు. కేవలం ఈ యొక్క సంస్థకు సంబంధించి ఇది ఒక చారిటీ ఇన్స్టిట్యూట్. చారిటీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కూడా ఎవరికి ఒక రూపాయి డబ్బులు కూడా తీసుకొని పూర్తిగా గాంధీ కుటుంబం యొక్క ప్రతిష్టను మస్కపార్చితే తప్ప వచ్చేటువంటి రాబోయే ఎన్నికల్లో అధికారులు రాలేమని తెలిసింది. అందుకనే మన 2020 పార్లమెంట్ ఎన్నికలు కూడా కేవలం స్వల్ప మెజార్టీతో కేవలం 20 సీట్లతో మాత్రమే కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ అధికారం వస్తుంది. కాంగ్రెస్ ను అడ్డుకోవాలంటే 100% ఈ కుటుంబ ప్రతిష్ట రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తప్ప మాకు ఉండవని చెప్పని ఒక దుష్ట పన్నాగంతో ప్రభుత్వ ప్రతిష్ట, పార్టీ ప్రతిష్టను ప్రయత్నిస్తాం భయపెట్టే కార్యక్రమం. ఇలా ఇందిరాగాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించే కుటుంబం, రాజీవ్ గాంధీ దేశ ప్రతిష్ట కోసం ప్రాణాలు అర్పించారు, సోనియా గాంధీ మరి అట్లాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉన్నా కూడా దేశ ఆర్థిక పరిస్థితిని దేశం గట్టెక్కించాలని ఒక ఆర్థిక వ్యవస్థను పరామర్శ చేసి ఇటువంటి కుటుంబాన్ని మీరు ప్రశ్నించాలంటే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి భయపడేందుకు 100% ప్రయత్నిస్తాం. ఈ చర్యను ఖండిస్తాం.